ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త కాంగ్రెస్ కూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎవరెవరు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. గతంలో 13 నియోజకవర్గాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించిన బీఆర్ఎస్ ప్రస్తుతం కేవలం 2 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్లో చేరడం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయ్యి గులాబీ కంచుకోటగా ఉమ్మడి పాలమూరు జిల్లా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఫార్ములాను అనుసరిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి గెలుపొందడంతో వారిని సైతం కాంగ్రెస్లోకి లాక్కునేందుకు సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పైగా ఇది సీఎం రేవంత్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మరింత బలపరిచేందుకు రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసిన సన్నిహిత్యంతో గద్వాల ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి జూపల్లి పావులు కదుపుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉన్న సాన్నిహిత్యంతో అతడిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోవడం సులభంగా మారుతుందని తన అనుచరులు కూడా కాంగ్రెస్లోకి మారాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. చాలా రోజుల నుండి కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నప్పటికీ కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తన కార్యకర్తలతో చర్చించి మరో 2 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. కాగా ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సైతం టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. దీంతో కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తం గుట్టికి చేరేందుకు సన్నద్ధం అవుతున్నట్లుగా జోరుగా చర్చ సాగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఇంకా ఎప్పుడు చేరుతారు ఏంటి అనేది ఇంకా వివరణ తెలియాల్సింది. మరి వీళ్ళు అయితే మొత్తానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.